హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వావిలాల స్వరూపరాణి. జ్యోతిష్యము డైలీ లైఫ్ దాని గురించి వీడియోలు చేయడం జరుగుతుంది. కంటెంట్ ఓన్లీ జ్యోతిష్యము డైలీ లైఫ్లో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది పూర్వం నుంచి హిందూ శాస్త్ర ధర్మ ప్రకారము మనకు పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి. ఈ జ్యోతిష్ శాస్త్రము నవగ్రహాలు, తర్వాత రాశులు, నక్షత్రాలు, తిథులు, వారములు అన్నిటి మీద కూడా ఆధారపడి మానవాళి యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మీకు గత వీడియోలలో నేను 27 నక్షత్రములు, 3 కూటములు, తర్వాత ఏ విధంగా మన జాతకం చూసుకోవాలి అంటే మనం ఏదైనా ఒక ముఖ్యమైన పనులను స్టార్ట్ చేసినప్పుడు మనము ఏ తారలో పనిచేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. ఏంటిదంటే తారాబలము తప్పనిసరిగా చూసుకోవాలి. ముఖ్యమైన పనులు చేసినప్పుడు తారాబలము తప్పనిసరిగా చూసుకోవాలి. తారాబలాలు మీకు చెప్పాను: జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యేకతార, సాధనతార, నైదనతార, మిత్రతార, పరమమిత్రతార. ఈ 9 తారలలో మనకు 5 తారలు మంచివి, మిగతా 4 తారలు అంత అనుకూలమైనవి కావు. తప్పనిసరి పరిస్థితులలో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే మీరు ఏ పని చేయాలన్నా కూడా సంపత్తారలో చేయొచ్చు, తర్వాత క్షేమతారలో చేయవచ్చు, తర్వాత సాధన తారలో చేయవచ్చు, మిత్రతారలో చేయవచ్చు, పరమమిత్రతారలో కూడా చేయవచ్చు. అయితే ఈ విధంగా మనం నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రమును అన్వయించుకున్నప్పుడు మనకు తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతాము. మనశ్శాంతి కూడా 4 పాదాలలో ఉండొచ్చు, లేదంటే 1-2 పాదాలలో కూడా ఉండొచ్చు. నేను ఇంతకుముందు అశ్విని నక్షత్రం తెలియజేశాను, తర్వాత భరణి నక్షత్రం తెలియజేశాను, తర్వాత కృత్తిక 1వ పాదం, ఇది వృషభ రాశి కిందకి వస్తుంది, దాన్ని కూడా మీకు తెలియజేశాను గత వీడియోలలో. ఈరోజు కృత్తిక 2, 3, 4 పాదాలు. ఒక వ్యక్తి మనం బయోడేటాలో ఎప్పుడైనా కృత్తిక 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఇందులో ఈ 3 పాదాల్లో ఏ బయోడేటా వచ్చినా కూడా మనము ఈ 18 గణాలు ఏ నక్షత్రానికి వస్తున్నవి, ఏ నక్షత్రాలకు రావట్లేదు, తర్వాత మనము ఏవి సరిచూసుకోవాలి అనేది విషయాన్ని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి, వినండి. కృత్తిక 2, 3, 4 పాదాలు. కృత్తిక 2వ పాదానికి ఈ అక్షరము వస్తుంది, 3వ పాదానికి అయితే ఊ వస్తుంది, 4వ పాదానికి అయితే ఏ అనేది వస్తుంది. ఈ ఊ ఏ ఈ జన్మ నక్షత్రాలు ఉన్న ఈ అక్షరాలతోని జన్మ నక్షత్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా కృత్తిక 2, 3, 4 పాదాల కిందికి వస్తారు. మనం ఇక్కడ వివాహ వ్యవస్థలో తప్పనిసరిగా 3 అంశాలు గమనించాలి: గణము, నాడి, యోని. ఈ నక్షత్రానికి గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని మేక. తర్వాత ఇది కృత్తిక 2, 3, 4 పాదాలు కూడా వృషభ రాశి కిందికి వస్తుంది. వృషభ రాశి 12 రాశులలో వృషభ రాశి 2వ రాశి కిందికి వస్తుంది. తర్వాత సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు. వీరు తపనతో ముందుకు సాగే వ్యక్తులు. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా తపనతో ముందుకు సాగే వ్యక్తులు. వీరికి ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఇప్పుడు మనము ఈ కృత్తిక 2, 3, 4 పాదంలో ఉన్న వరుడు గాని వధువుకు గాని ఏ నక్షత్రాలు పడతవి, ఏ నక్షత్రాలు పడవు, ఎన్ని పాయింట్లు వస్తవి అనే విషయము ఈ వీడియోలో నేను వివరంగా తెలియజేస్తున్నాను. 1, అశ్విని నక్షత్రానికి కనుక చూసినట్లయితే 18 పాయింట్లు వస్తున్నాయండి, ఇట్స్ ఓకే. తర్వాత భరణికి 18 పాయింట్లు, కృత్తిక 1వ పాదానికి 19 పాయింట్లు, తర్వాత కృత్తిక 2, 3, 4 పాదాలు ఏక నక్షత్రం అయినా కూడా దీనికి 28 పాయింట్లు వస్తున్నవి, కాబట్టి మీరు ముందుకెళ్ళొచ్చు. తర్వాత రోహిణికి 19 పాయింట్లు వస్తున్నాయండి. తర్వాత మృగశిర 1, 2 పాదాలకు 25 పాయింట్లు వస్తున్నవి. తర్వాత మృగశిర 3, 4 పాదాలకు మాత్రము పాయింట్లు రావట్లేదండి, ఓన్లీ 16 వస్తున్నవి.
అంటే ఈ నక్షత్రం మనకు పడదు. ఎవరికి? కృత్తిక 2, 3, 4 పాదం వాళ్ళకు, మృగశిర 3, 4 పాదంలో ఉన్న వ్యక్తులవి మనకు పడవు, ఈ నక్షత్రానికి పడవు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 16 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. మనకి ఎన్ని పాయింట్లు రావాలి? 18 రావాలి, మినిమం 18 రావాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రానికి కూడా 17 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి ఆలోచించాల్సిన అవసరము ఉంటుంది. అదేవిధంగా పునర్వసు 1, 2, 3 పాదాలకు 18 పాయింట్లు పడుతుంది. తర్వాత పునర్వసు 4వ పాదానికి 22 పాయింట్లు, తర్వాత పుష్యమికి 23, తర్వాత ఆశ్లేషకు 20 పాయింట్లు, తర్వాత మఘకు 19 పాయింట్లు, తర్వాత పుబ్బకు 23 పాయింట్లు, తర్వాత ఉత్తరకు 24 పాయింట్లు, తర్వాత ఉత్తర 2, 3, ఉత్తర 1వ పాదానికి 24 పాయింట్లు వచ్చినాయి. ఉత్తర 2, 3, 4 పాదాలకు 21 పాయింట్లు వస్తున్నవి. తర్వాత హస్తకు 21 పాయింట్లు, తర్వాత చిత్త 1, 2 పాదాలకు 23 పాయింట్లు అండి. తర్వాత చిత్త 3, 4 వాటికి 22 పాయింట్లు. ఇక్కడి వరకు కూడా అన్ని బాగానే కలిసినాయండి. నెక్స్ట్ నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం మాత్రము వీళ్ళకు పడట్లేదండి, ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా స్వాతి నక్షత్రం బయోడేటా మనకు వచ్చినట్లయితే, అంటే మన ఇంట్లో కృత్తిక 2, 3, 4 పాదంల వరుడు కానీ వధువు కానీ ఉన్నట్లయితే, స్వాతి నక్షత్రం బయోడేటా మనకు వచ్చినట్లయితే మనము 10 పాయింట్లే కలుస్తాయి కాబట్టి మనము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుకెళ్ళడం కొంచెం కష్టం. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు కూడా పాయింట్లు తక్కువ వచ్చినాయండి, 14 పాయింట్లే వస్తున్నవి. ఇది కూడా మనకు సరిపడదు. తర్వాత విశాఖ 4వ పాదం, మళ్ళీ విశాఖలనే 4వ పాదానికి 21 పాయింట్లు అండి. ఈ పాదం చూసుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. తర్వాత అనురాధకు 25 పాయింట్లు అండి, అనురాధకు 25. తర్వాత జ్యేష్ఠకు 31 పాయింట్లు, తర్వాత మూలకు 20 పాయింట్లు అండి. ఇట్స్ ఓకే. నెక్స్ట్ పూర్వాషాఢ. పూర్వాషాఢ నక్షత్రము పడట్లేదండి, 13 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. తర్వాత ఉత్తరాషాఢకు 9 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి, అంటే ఇది అయితే ఇంకా అసలే పడదు. ఉత్తరాషాఢ 1వ పాదంకి 9 పాయింట్లే. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 14 పాయింట్లు. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం బయోడేటా వస్తే తప్పనిసరిగా మనము రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత శ్రవణంకి 10 పాయింట్లు, అంటే శ్రవణ నక్షత్రం కూడా పడట్లేదు. తర్వాత ధనిష్టకు 23, 1, 2 పాదాలకు 23 వచ్చినాయి, 3, 4 పాదాలకు 29 పాయింట్లు వచ్చినాయి. తర్వాత శతభిషంకు 31 పాయింట్లు. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలకి కూడా 23 పాయింట్లు అండి. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 20 పాయింట్లు, ఇట్స్ ఓకే. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రానికి 22 పాయింట్లు అండి, ఇది కూడా కలుస్తుంది. తర్వాత రేవతి నక్షత్రానికి మాత్రము 14 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి రేవతి నక్షత్రము కలవదు. అంటే మనము నియర్ బై 17, 16 వచ్చినప్పుడు మీరు ఇంకా గురువు గారిని బ్రాహ్మణ్స్ను చేసుకోవచ్చు. తప్పనిసరిగా ఆ మ్యాచ్ మనం వదులుకోకూడదు అనుకున్నప్పుడు. కానీ మరి 9, 10, 14 పాయింట్లు వచ్చినప్పుడు అవి ఎక్కడో ఒకడ కలవవు. ఘనమైన కష్టమవుతుంది. రాక్షస గణములు కలవకపోవచ్చు, నాడి కలవకపోవచ్చు, యోని కలవకపోవచ్చు. ఈ 3 కలవకపోతేనే పాయింట్లు తక్కువ వస్తాయి. ఒకవేళ అన్ని కలిసినప్పుడు పాయింట్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎక్కువ వచ్చిన పాయింట్లను ముందుకు పోవడం మనము మంచిది. ఇప్పుడు మనము ఈ వీడియోలో కృత్తిక 2, 3, 4 పాదాల గురించి తెలుసుకున్నాము. 2, 3, 4 పాదము ఈ, ఊ, ఏ. తర్వాత వీరిది గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని మేక. ఈ నక్షత్రము వృషభ రాశికి చెందుతుంది. తర్వాత ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. వీరు తపనతో ముందుకు సాగే వ్యక్తులు. ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఈ కృత్తిక 2, 3, 4 పాదాలకు ఇన్ని పాయింట్లు వివరంగా తెలియజేశాను. మరొక్కసారి మనకు పడని నక్షత్రాలు మీకు ట్రేస్ చేస్తాను, పడని నక్షత్రాలు పాయింట్లు కూడా టెస్ట్ చేస్తాను, ఒక్కసారి వినండి. మృగశిర 3, 4 పాదాలు పడదు, 16 పాయింట్లు మాత్రమే వస్తుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రము 17 పాయింట్లు వస్తుంది, మీరు ఆలోచించుకోవాలి. తర్వాత
స్వాతి నక్షత్రానికి 10 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్రము వీళ్ళకు పడదు. తర్వాత విశాఖకు 1, 2, 3 పాదాలకు 14 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదు. కాకపోతే విశాఖ 4వ పాదానికి 21 పాయింట్లు వచ్చింది. ఇక్కడ మీరు ఆలోచించుకోవచ్చు. తర్వాత పూర్వాషాఢ నక్షత్రము 13 పాయింట్లే వస్తుంది కాబట్టి ఏ పాదం కూడా కలవదండి. నెక్స్ట్ ఉత్తరాషాఢ 1వ పాదానికి 9 పాయింట్లు వచ్చినాయి. 2, 3, 4 పాయింట్లకు 14 పాయింట్లు, అంటే ఉత్తరాషాఢ కూడా కలవదు. తర్వాత శ్రవణానికి 10 పాయింట్లు మాత్రమే వచ్చినాయి కాబట్టి శ్రవణ నక్షత్రం కూడా కలవదు. తర్వాత లాస్ట్ రేవతి నక్షత్రము 14 పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఈ నక్షత్రం కూడా వీరికి కలవదు. కాబట్టి కృత్తిక 2, 3, 4 పాదాల గల నక్షత్రానికి ఈ విధంగా మనము మ్యారేజ్ పర్పస్లో చూసినట్లయితే 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చిన నక్షత్రాలతోని ముందుకెళ్తే బాగుంటుంది. 18 పాయింట్ల కంటే తక్కువ పాయింట్లు వచ్చిన నక్షత్రాలను కనుక మనకు మ్యాచ్ వస్తే, సంబంధం వస్తే, ఆ విషయాలను మనము లోతుగా ఆలోచించి గురువుగారిని సంప్రదించి వెళ్తే బాగుంటుంది. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రము, డైలీ లైఫ్ ఇందులో మినిమం మనము కొంతవరకు మనము ఇప్పుడు నేర్చుకున్నట్లయితే మనం ముందు తరాల వరకు కూడా కొంత అవగాహనను మనం కలుగజేస్తాము. ఈ రోజుల్లో మనకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. తర్వాత అనేక రకాల సమస్యలను కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇలాంటి టైంలో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవానుగ్రహం ఉండాలి. తర్వాత కొంత ఇది జ్యోతిష్ శాస్త్రము, వెనుకటి శాస్త్రాలన్నీ కూడా సైన్స్కు ముడబడ్డి శాస్త్రాలు. కాబట్టి వీటిని కూడా మనం కొంచెం తెలుసుకొని, కొంచెం నమ్ముకొని ముందుకెళ్ళినట్లయితే మనకు కొంత రిలీఫ్ దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. మనము కూడా కరెక్ట్ చేసినాం కదా అనే అభిప్రాయంతో కూడా మనము కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఏది చేసినా నెక్స్ట్ లాస్ట్ కర్మ ఫలితం అనే చెప్తుంది హిందూ ధర్మశాస్త్రము. కానీ మన ప్రయత్నం మనం మాత్రం తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వాట్సాప్ కాంటాక్ట్లో సుమారు 400 మంది నా కొలీగ్స్ కానివ్వండి, నా బంధువులు కానివ్వండి, నాకు తెలిసిన వ్యక్తులు కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి ఉన్నారు. ఎందుకంటే నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ ప్రధాన ఉపాధ్యాయులుగా చేశాను కాబట్టి చాలా సంవత్సరాలు చేశాను. నా స్టూడెంట్స్ కూడా నాకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే నాకు సబ్స్క్రైబ్స్ మాత్రం చూసినట్లయితే 120 మాత్రమే వచ్చారు. ఇది నాకు కొంచెం బాధ కలిగిస్తుంది. దయచేసి నా వీడియోలు నచ్చినట్లయితే మీకు మంచి విషయాలనే నేను తెలియజేస్తాను అనుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబ్ సంఖ్యను పెంచాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.